సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై దాడి చేసిన న్యాయవాది రాకేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన. న్యాయవాది వృత్తి నుండి సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యారా శ్రీనివాసరెడ్డి, సాయిని మల్లేష్, కన్నోజు రామకృష్ణ, సదానందం, కిరణ్, ప్రవీణ్, రాజశేఖర్, సంపత్, దేవేందర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అది అమానుషమైనది, దాన్ని హేయమైనది, హీనమైనది. అది మొత్తం న్యాయ వ్యవస్థ చరిత్రలనే అదొక మరక లాంటిది. దీనికి నిరసనగా హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తరఫున నేటి నుంచి మొదలుకొని వచ్చే శుక్రవారం వరకు నిరవధికంగా మేము విధుల బహిష్కరణ పూనుకుంటున్నాం. అట్లే కాకుండా నిందితుని మీద ఏదైతే ఉందో ఇండియన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చర్య తీసుకున్నారు. అది అది కాకుండా అది నిజానికి అది చట్టవిరుద్ధంగా అవుతుంది. దీని మీద హైకోర్టు బార్ అసోసియేషన్ హైకోర్టు ఏదైతే ఉందో, ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఏదైతే ఉందో, ఢిల్లీ బార్ కౌన్సిల్ వాళ్ళు ఆ నిందితుల మీద చర్య తీసుకొని సస్పెండ్ చేయాలి. లేకపోతే ఇప్పుడు చట్ట విరుద్ధంగా చేసిన దాన్ని నిందితుడైన న్యాయవాది దాన్ని ఛాలెంజ్ చేసే ఆస్కారం ఉంది. కాబట్టి అది సరిదిద్ది ఢిల్లీ బార్ కౌన్సిల్ వాళ్ళు నిందితుల మీద చర్య తీసుకొని మొత్తానికి ఆయన సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని మేము మా బార్ అసోసియేషన్ తరఫున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి గవాయ్పై ఒక అడ్వకేట్ దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మన సీనియర్ చెప్పినట్టు ఒక భారతదేశ న్యాయ వ్యవస్థ అంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అనేది హేయమైన చర్యగా మేము చీకటి రోజని భావిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఒక సుప్రీంకోర్టు అనేది న్యాయ వ్యవస్థపై దాడి జరగడం అనేది ఒక చీకటి రోజు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సీనియర్ చెప్పినట్టు వారం రోజులు కాదు, శుక్రవారం వరకు నిరవధికంగా మేము అబ్స్టైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాడి చేసినటువంటి న్యాయవాదిపై పూర్తిగా లైసెన్స్ రద్దు చేసి మరి ఏ న్యాయవాది కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడదని, అదేవిధంగా న్యాయ వ్యవస్థనే ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో అసలు న్యాయ వ్యవస్థ అనేది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగం కాబట్టి, మూల స్తంభాలలో ఒక భాగం కాబట్టి ఈరోజు దాడి చేసిన సందర్భం కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ అతనిపై న్యాయవాదిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ శాశ్వతంగా లైసెన్సును అంటే అడ్వకేట్గా లైసెన్సును బార్ అసోసియేషన్ కౌన్సిల్ నుంచి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగినటువంటి దాడి చాలా హేయమైన చర్య. నిజంగా ఇప్పటికీ సస్పెండ్ చేశారు, కానీ అతనిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని కఠినమైనటువంటి శిక్ష పడేటట్టు చేయాలి. ఇక ముందు కూడా మిగతా వాళ్ళకు కూడా ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అనేటువంటిది మన దేశానికి, మన ప్రతిష్టకు, మన దేశ సార్వభౌమాధికారానికి ఒక ప్రతీక అనేటువంటి వ్యక్తి. కాబట్టి వారిపై ఇలాంటి దుస్సాహసమైనటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. ఇటువంటి పునరావృతం కాకుండా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలి. న్యాయస్థానం మీద అయితే ఒక దాడికి హెచ్చించడం ఏదైతే ఉందో కూడా దేశమంతా కూడా తలదించుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం చీకటి రోజుగా వర్ణించుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో వాదనలు ప్రతివాదనలు చేసే క్రమం లోపల ఒక అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానాన్ని గౌరవించడం అనేది ప్రతి భారతీయుడి లక్ష్యం. అందులో న్యాయవ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి న్యాయవాదిగా తన వాదనను వినిపిస్తున్న వ్యక్తి విచక్షణ కోల్పోయి ఒక మూర్ఖపు వ్యక్తిగా తను ఏదైతే ప్రవర్తించిండో అది మన యావత్ దేశానికి అవమానకరం. ఈరోజు భరతమాత కూడా తలదించుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం కళ్ళ ముందట కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుతాను, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వ్యక్తిని ఏదైతే ఉన్నదో శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేసి తనను ప్రాక్టీస్కి దూరంగా ఉంచాలి. అలాగే 71 సంవత్సరాలు గల ఒక వ్యక్తి, అంత అనుభవం ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. వెంటనే ఒక ఢిల్లీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అతను శాశ్వతంగా అతనికి ప్రాక్టీస్ దూరంగా ఉండే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతాము.